అంటారు. ఎటువంటి పరిస్థితి ఉంది నగరపాలక పంచాయతీ 12-13 బూత్ ఇది. ఈ బూత్లో నట్టెమ్మడిగా ఉంది ఇది బూత్. ఈ బూత్లో ఎటువంటి ఈ రోగాలు రాగా పిల్లలకు ఆడలకు మనుషులకు ఇంకేమొస్తాయి ఇటువంటి కాలుష్యం ఉంటాయి. దీంట్లోనే మురుగు నీళ్ళలోనే తాగే నీళ్లు పెట్టినాడు మున్సిపల్ కమిషన్. మున్సిపల్ కమిషన్ ఎన్నిసార్లు बोलो क्या करना हमको मालूम है। देखो नाला देखो ना मालूम कर लेना है। बोला क्या जरूर है मालूम कर लेना कैसा है घर का नाला कैसे जीना करना। बोला हाँ कैसे जीना करना ऐसा है गली से पानी बताओ देखा ऐसा आता है पानी इतना गली से तो नाला कैसे जीना करना घर के सामने बच्चे से काम है। पानी कब से आता नहीं है? 3 रोज से आता नहीं है। ఎన్ని రోజుల నుంచి నీళ్ళు మంచి నీళ్ళు 3 రోజులు ఉండి వచ్చాయి సార్. బాగా రాలేదు అంత ఉండొచ్చాను. ఇప్పుడు 3 రోజులు ఏమి రాలేదు. అది చూడండి అన్న పిల్లలు మేము చాలా ఇబ్బంది పడతాను నీళ్ళతో. నీళ్ళు 3 రోజులు ఇట్లా వస్తాయి ఏం బాగా రాలేదు. నీళ్ళు 3 రోజులు అవుతుంది ఇట్లా వస్తాయి. ఎట్లా తాగాలా ఎట్లా వాడుకోవాలా ఈ నీళ్ళు. పిల్లోళ్ళు ఉండారు పెద్దోళ్ళు ఉండారు. ఈ నీళ్ళు తాగితే ఆరోగ్యాలు ఏమవుతాయి మనకు. ఇట్లుంటే ఎట్లా నీరు దగ్గర ఉండి ఆరోగ్యాలు కాలవారు సార్ ఆరోగ్యాలే బాగలేదు. చేస్తాను ఏదిలో ఏం తేలా ఎవరు కానీ చెప్పాలా మా మాట వింటారు వాళ్ళు. నగరపాలక పంచాయతీ అయితే మధ్యలో సెంటర్ ఊర్లో 12వ వార్డు ఇది. 12వ వార్డులో ఇది కాలుష్యం ఉంది. మురుగునీళ్ళు పాడుతున్నాయి. దీని కింద పైప్ లైన్ ఉంది. తాగే నీళ్ళ కింద వచ్చేసి డ్రైనేజీ కట్టినారు. డ్రైనేజీ మురుగు నీళ్ళన్నీ డ్రైనేజీలో పోతున్నాయి. అనేక రోగాలు వచ్చి హాస్పిటల్ పాలేతారు పిల్లలు ఆడళ్ళు. ఎన్నిసార్లు మున్సిపాలిటీ మీటింగ్లో వివరించినా కూడా దీని గురించి పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పాలా ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు చెప్పాను అయినా కూడా పట్టించుకోవడం లేదు. దీనికి ఏం చేయాలో ధర్నా చేయాలో ఏం చేయాలో కలెక్టర్ చెప్పాలో సీఎం చెప్పాలో అర్థం కావడం లేదు. దీని గురించి ఆలోచించండి. మీడియా ముందన్న చూడండి ఎటువంటి నీళ్ళు అయ్యి పురుగులు ఉన్నాయి దీంట్లో. ఈ పురుగు నీళ్లు తాగుతారు ప్రజలు. ఏమో 36 కోట్లు ఖర్చు పెట్టి నేను డ్రైనేజీ కట్టాను. ఎమ్మెల్యే గారు ప్రతి మున్సిపాలిటీ మీటింగ్లో వస్తాడు. ఎమ్మెల్యే గారు ఏమంటారు ఆదర్శ గ్రామం మాదిరిగా 36 కోట్లు ఖర్చు పెట్టి నేను డ్రైనేజీ కట్టినాను కమలాపురం నగరపాలక పంచాయతీలో. కానీ నగరపాలక పంచాయతీ పరిస్థితి ఇది. డ్రైనేజీ కట్టినారు. ఇటువంటి నీళ్ళు ఎక్కడ పడినప్పుడు ఆ నీళ్ళు అక్కడనే ఉన్నాయి. ఒక్క చుక్క పోవడం లేదు. డ్రైనేజీ అన్లేబుల్ మొత్తము. కాలువ ఎక్కడ కట్టి నీళ్ళు అక్కడనే కింద డ్రైనేజీ పైన వచ్చి మురుగు నీళ్ళ కాలువలు. ఇదేనా ఆదర్శ గ్రామం? చూడండి ఒకసారి అర్థమవుతుంది ఆదర్శ గ్రామం. ఎమ్మెల్యే గారు కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుంది. అడుగుదా